నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జోహార్ డాక్టర్ వైఎస్ఆర్ జోహార్ డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ కొనసాగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీస్సులు అందించినటువంటి ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సానుభూతి పరులకు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు ఈరోజుతో పూర్తి చేసుకుంది. 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 14 సంవత్సరాలలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులని సవాళ్ళని ఎదుర్కొనింది. జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు ఎంతోమంది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది పేదలకు సంబంధించి ప్రజలకు సంబంధించి ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక కుటుంబాలలో వెలుగులు నింపినటువంటి ఘనత ఒక్కడిగా ప్రారంభమైనటువంటి పార్టీ. ఇడుపులపాయలో దాదాపుగా 2011వ సంవత్సరం మార్చి 12వ తేదీ మహానేత రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద ఆయనకి నివాళులర్పించి ఆ రోజు జెండాను ఆవిష్కరించి పార్టీని ప్రకటించడం జరిగింది మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతోమందికి సంక్షేమ ఫలాలు అందించి విలువలకి విశ్వసనీయతకి నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడడం జరిగింది. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు ఒకవేళ అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఊరు వాడా ఎగురుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ప్రజల్లో నిలిచాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రూపం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంది కాబట్టే ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది.